చాలా క్రిటికల్ కండిషన్లో తీసుకొచ్చావు. మాక్సిమం ట్రై చేశాం. ఐఎమ్ సారీ. చచ్చి ఏం సాధిస్తావు? నిండు నూరేళ్లు పచ్చగా ఉండాల్సిన నీ జీవితాన్ని ఇలా చిటిమంటలు నెక్కించింది ఎవరు? సుభద్ర. ఆ సుభద్ర ఎందుకిదంతా చేసిందో? ఏ అన్నయ్య ప్రేమ కోసమైతే నా బ్రతుకుని బండలు చేసిందో ఆ ప్రేమని దానికి దక్కనివ్వను. ఏంటి శిరీష నువ్వనేది? అవునండి, పూజారి చచ్చిపోయాడు. ఎలా జరిగింది? కావాలని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య ఎందుకు? అర్చన పూజారికి జరిగిన పెళ్లిని సుభద్ర ఒప్పుకోలేదు. అర్చన మెళ్ళో తాళి ఉంటే రేపు మీరు చేసే పెళ్లి ఆగిపోతుందని కంగారు పడింది. ఈ కుటుంబం పరువు ప్రతిష్టలు మట్టిలో కలిసిపోతాయని భయపడింది. అందుకే అర్చనని మెళ్ళో తాళి తీసేయమంది. అర్చన ఒప్పుకోలేదు. పూజారిని ఊరొదిలిపెట్టి పొమ్మంది. కాని పూజారిని చింతామణి కిడ్నాప్ చేసి సుభద్రే చేసినట్టు పూజారిని అర్చనని నమ్మించింది. చివరికి పూజారిని చంపాలని కూడా ప్రయత్నించి అది కూడా సుభద్ర పనేనని నమ్మేలా కథ నడిపించింది. చింతామణి! నిజంగానే సుభద్ర తనని చంపించాలనుకుందని పూజారి దారుణంగా అపార్థం చేసుకున్నాడు. అనాథలా కాకుండా సొంత మనిషిలా చూసుకుంటారని తీసుకొచ్చిన సుభద్రే తన ప్రాణం తీయాలి అనుకుంటోందనుకొని విరక్తి చెందాడు. అందుకే సుభద్ర కోరుకుంటున్నట్టుగా అర్చన మెళ్ళో తాళి తెంచి ప్రాణత్యాగం చేశాడు. దీనంతటికీ కారణం ఆ చింతామణి. నాకు సుభద్ర మీద ఉన్న ద్వేషాన్ని అడ్డుపెట్టుకునే నా చేతులతోనే నా చెల్లెల్ని చంపించాలని ప్లాన్ చేసింది. అది జరక్కపోయేసరికే పూజారిని చంపించే ఆ నేరంలో సుభద్రని ఇరికించే జైలుకు పంపించాలని చూసింది. ఆ చింతామణిని వదిలిపెట్టను. ఆగండి! ఈ ఆవేశమే ఇన్ననర్థాలకి మూలం. మీ ఆవేశం చూసే సుభద్ర భయపడింది. మీ ఆవేశం చూసే అర్చన నిజం చెప్పలేకపోయింది. చివరికి మీ ఆవేశమే చింతామణికి ఆయుధమైంది. ఇప్పుడు ఇదే ఆవేశంతో వెళ్తే చింతామణిని ఏమీ చేయలేరు. నిజం తెలిసాక మీరు పగతో రగిలిపోతారని తెలిసి ముందుగానే జాగ్రత్త పడుంటుంది. అంత తేలిగ్గా మీకు దొరకదు. ఆ చింతామణి తెలివిగా గేమ్ ఆడుతోంది. అదే తెలివితేటలతో ఆ చింతామణిని చావు దెబ్బ కొట్టాలి. వదిన చెప్పేది కూడా నిజమేనన్నా. ఆవేశంతో కాకుండా ఆలోచించి అడుగు వేయాలి.
అర్చన, జరిగిందంతా మీ వదిన చెప్పిందమ్మా. నాకు చాలా బాధగా ఉంది. పూజారి లాంటి మంచి కుర్రాన్ని కోల్పోవడం తట్టుకోలేని విషయమే. నువ్వు అనుకుంటున్నట్టు ఇందులో సుభద్ర ప్రమేయం ఏమీ లేదమ్మా. మీ అన్నయ్య చెప్పేది నిజం అర్చన. సుభద్రని అపార్థం చేసుకోకు. నా బిడ్డ బాధ్యత నువ్వు తీసుకుంటావని నాకు మాట ఇవ్వమ్మా. అమ్మ పోతుంది కానీ నీకు ఒక మంచి కుటుంబాన్ని ఇస్తుంది. నీ చెల్లెల్ని బలవంతం చేయబోయాడు అని చెప్తే మనింటి పరువు ఎక్కడ పోతుందో, వయసులో ఉన్న ఆడపిల్ల జీవితం ఎక్కడ నవ్వుల పాలవుతుందో అని ఆ రోజు ఇదిగో ఇలాగే నీ తీర్పును భరించాడు. ఈ గాయాలదేముంది వదన, మందు రాస్తే తగ్గిపోతాయి. కానీ ఆయనకి ఈ ఊళ్ళో ఉన్న గౌరవానికి గాయం అయితే ఆ గాయం ఎప్పటికీ మానదు వదన. పూజారి, నన్ను క్షమించు. నీకు అర్చనకి మధ్య ఉన్న ప్రేమని నేను కాదు అందే. నీ మీద కోపంతో కాదురా, నీ మీదున్న అభిమానంతో. అది నీకు ఎందుకు అర్థం కాలేదు? నిన్ను నేను సమర్థిస్తే నా మీదున్న కోపంతో మా అన్నయ్య నిన్నేమైనా చేస్తాడు అని. నిన్ను అనాథని కానివ్వనని మీ అమ్మకి నేను మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోలేకపోయినా కనీసం నువ్వు ప్రాణాలతో అయినా ఉండాలి కదా. అందుకే అర్చనని మర్చిపోయి నువ్వు ఊరొదిలి వెళ్ళిపోవాలి అని ఆజ్ఞాపించాను. అంతేకాని నువ్వంటే ఇష్టం లేక కాదురా. అది నీకెందుకు అర్థం కాలేదు? అర్జున్ మెడలో నువ్వు కట్టిన తాళి నీ పాలట శాపమవుతుందని భయపడ్డాను. అందుకే ఆ పెళ్లి చెల్లదు అన్నాను. నువ్విలా ఆత్మహత్య చేసుకుంటావని ఏమాత్రం ఊహించున్నా నేనలా మాట్లాడేదాన్ని కాదు. ఎందుకింత తొందరపడ్డావు? నిన్ను కాపాడుకుంటానని తీసుకొచ్చి నా చేతులారా నేనే నిన్ను చంపుకున్నాను. నువ్వు లేవు అన్న బాధ ఒకవైపు, దానికి కారణం నేనే అన్న బాధ మరొక వైపు. చిత్రహింస అనుభవిస్తున్నాను. ఎందుకురా నాకింత శిక్ష వేశా?
డాక్టర్, కండిషన్ ఏంటి? ప్రాణభయం ఏం లేదు, తలకి బలమైన దెబ్బ తగిలింది. బ్రెయిన్ డ్యామేజ్ ఏమీ లేదు. స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం కాదు, బాగా టైం తీసుకున్నా పర్వాలేదు. నాకు కావాల్సింది అదే. మీరు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. సిస్టర్, పోదారు చచ్చిపోయినట్టు ఆ అర్జున్ని భలే బోల్తా కొట్టించాము మనకై. ఎవరు మీరు? ఆపరేషన్ థియేటర్లోకి ఇలా రాకూడదు, వెళ్ళిపోండి. సినిమా థియేటర్కే ఆపరేషన్ థియేటర్కే మాకు పెద్ద తేడా తెలదు. డాక్టర్, మీరు రిలాక్స్ అవ్వడం చూస్తుంటే ఈ అబ్బాయికి ఇంకా ఆయుష్ ఉందని అర్థమవుతోంది. మీరు నాకు హెల్ప్ చేయాలి. హెల్పా? ఈ అబ్బాయి చచ్చిపోయాడని బయటున్న అమ్మాయితో చెప్పాలి. నో, అది చాలా పాపం. ఇదిగా ఈ బ్యాగ్ ఒకసారి ఓపెన్ చేస్తాను, చూడండి. అన్ని నోట్లకట్లే పాపం కూడా పుణ్యంలా కనపడతాయి. కావాలంటే ఇంకా ఇస్తాను, కానీ మీరు మాత్రం నాకీ సాయం చేసి తీరాల్సిందే. ఓకే, కానీ ఎలా? బయట అనాథ శవం రెడీగా ఉంది. మీరా అమ్మాయితో ఈ అబ్బాయి చచ్చిపోయాడు అని చెప్పండి చాలు. మిగిలింది మేం చూసుకుంటాం. ఆల్ రైట్. నాకు తెలియగడుగుతాను మనకే. ఈయన సీరియస్గా ఇలా పడుకోబెట్టి బతికొంచడం దేనికి? కసుక్కుని పీక నొక్కెత్తే పుట్టుక్కుని చచ్చిపోతారు కదా. వీడు చావకూడదురా, బతికే ఉండాలి. మరి వీడు చచ్చాడని చెప్పి అర్చన నమ్మించడం ఎందుకో? వీడు చచ్చాడు అంటేనే అర్చనకి సుభద్ర మీద ద్వేషం పెరుగుతుందిరా. ఆ ద్వేషమే మన ఆయుధం. అందుకే అర్చనని రెచ్చగొట్టాను. ఇక సుభద్ర అంతు చూసేంత వరకు అర్చన నిద్రపోదు. అంటే డైరెక్ట్ గా మన రంగంలోకి దిగక్కలేదు. అర్చన ద్వారానే అరికి సావు దెబ్బ కొడతాం అన్నమాట. అవును, ప్రస్తుతం మన టార్గెట్ సుభద్ర. ముందు దాని కథ ముగించేయాలి. సుభద్రా, సుభద్రా,
అత్తయ్య సుభద్ర 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 అమ్మా సుభద్ర ఏంటమ్మా ఇది లేమ్మా రాత్రంతా ఇక్కడే ఇలాగే ఉండిపోయినట్టుంది. ఏమైనా తిన్నావా లేదా? మొహం చూస్తే తెలియడల్లా ఎంత మనసులో బాధ ఉంటే మాత్రం పిచ్చి పట్టిందల్లా ప్రవర్తిస్తావా? మేమంతా ఏమైపోయాం అనుకున్నావు? పూజారి చనిపోవడానికి కారణం నేనే. ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. సుభద్ర, పూజారి నీ వల్లే చనిపోయాడని మేమెవరూ అనుకోవడం లేదు. ఎవరైనా అలా అనుకుంటే వాళ్ళ కర్మ. సరే, కాఫీ ఏమైనా తాగుతావా? నాకేమీ వద్దు. చావు పుట్టుకలనేవి నువ్వొద్దనుకుంటేనో నేను కావాలనుకుంటేనో జరిగేవి కాదు. మన చేతుల్లో లేని వాటికి మనమే కారణం అనుకోవడంలో అర్థం లేదు. ఎందుకింత అన్యాయం చేశాడమ్మా ఆ దేవుడు? పూజారికి బదులు నన్ను తీసుకెళ్లిపోయినా బాగుండేది. ఈ నరకం ఉండేది కాదు. అలా చెయ్యి ఇలా చెయ్యి అని ఆ దేవుడికి చెప్పుకునే అవకాశమే ఉంటే ఈ ప్రపంచంలో కష్టాలు కన్నీళ్లు ఉండేవే కాదమ్మా. అవును సుభద్ర, ఎప్పుడు ఏం చెయ్యాలో ఆయనకి బాగా తెలుసు. పూజారిని దూరం చేసిన ఆ దేవుడు నీకోసం ఎవరిని తీసుకొచ్చారో తెలుసా? వెలిగిన దూవెల మమకారం మనదేలే.